యావత్ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పెద్ద టాపిక్ నడుస్తుంది. ఏంది తెలుసా? టాపిక్ ఏంటంటే లుల్లు మాల్. తెలంగాణలో కూడా ఈ లుల్లు మాల్ బాగా నడుస్తున్నది పంచాయతీ. ఏంద్రాబాయి అని చెప్పి చూస్తే అందులో మా చంద్రన్న బయటపడ్డాడు. అయితే మొత్తం కథ అంతా చదివిన తర్వాత ఒక క్యాప్షన్ నాకు గుర్తొచ్చింది. లుల్లు మాల్ని సింపుల్గా డిఫైన్ చేయాలని అంటే, లులుకి బాబు గారి ధీమా, లులుకి బాబు గారి ధీమా, బాబు గారికి లుల్లు భీమా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు? రాజకీయ నిపుణులు. నేను మాట్లాడతలేను, పేపర్లలో వచ్చిన కథనాలు తీసుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏందనంటే లుల్లు మాల్ మళ్ళీ వైజాగ్ విజయవాడకు రిటర్న్ వచ్చిందట. వెనకటికేమో మన చంద్రబాబు గారు ద గ్రేట్ విజనరీ, ఆయన కలగన్నాడంటే అది సాక్షాత్కారం అయిపోతుంది. ఎందుకనంటే ఇక ఆ కళలను చెరిపే తత్వం కాలభైరవుడికి కూడా లేదు. బికాజ్ ఆయననే కాలచక్రం ఆయన ఊహించుకుంటాడు అట్లా. సో ఉండొచ్చు కూడా, నేను కాదని అంటలేను. నిజంగా చెప్పాలంటే అంటే అన్నీ నేనే చేసినా అని అంటారు చూడు, నాకు అదే జర కొంచెం హజం కాదు. హాజ్మోలాలు వేసుకున్నా హజం కాదు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెనకటికి ప్రింట్ మ్యాగజైన్లో వచ్చిన కథనాలు 27 మార్చ్ 2025కి వచ్చిన కథనాలే తీసుకొని మాట్లాడుతున్నా. సొంత తెలివి నేను ఎప్పుడు పెట్టదలుచుకోలే కూడా. తెలుగు పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం ఏంటంటే చదరపు అడుగు రూపాయిన్నరకు చదరపు, అది కూడా కమర్షియల్ ప్లాట్లు వస్తున్నాయని అంటే గుంతలకిడి గులగులగుల హూ హా ఆడల్లా వద్దా ఫ్రెండ్స్? దీనికంటే సంబరం ఏముంటుంది? కట్ చేసి సీన్ లోపలికి పోతా చిరునవ్వు వెనకాల ఏమున్నది అని చెప్పి మనం ఆలోచిస్తే తెలంగాణ నుంచి మొదలెడదాం. ఫస్ట్ ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని అంటారు కదా, మన దగ్గర చక్కదనాలు ఎట్లున్నాయో ఒకసారి ఆలోచించి పోదాం. ఆంధ్రాకు పోదాం. లుల్లు మాల్ ఏం చేసిందంటే 3500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తానన్నది. నేననలే, లుల్లు మాల్ కూడా అన్నాడు. ఏ పేపర్లో వచ్చింది? హిందూ పేపర్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 26 జూన్ 2023కి వచ్చింది. నేను 3500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా, నాకు భూములు మాళ్ళు జర తెలంగాణలో ఉంటే పీరే అని అన్నారు. లుల్లు గ్రూప్ చెప్పింది. మేజర్ ఇన్వెస్ట్మెంట్లు 3500 కోట్లు పెడతానన్నారు. ఇప్పటిదాకా ఎంత పెట్టిర్రు రాబాయ్ అని అంటే, మంజిరా మాల్ దగ్గర లుల్లు మాల్ పెట్టినరు. మళ్ళీ 2000 మందికి ఉపాధి కూడా కల్పిస్తానన్నారు వీళ్ళు. ఇగో డెస్టినేషన్ మాల్ ప్రాజెక్ట్ 2000 crores 2000 మందికి ఇగోటి రాసింది చూడు, ఎంప్లాయింగ్ అరౌండ్ లుల్లు మాల్లో 2000 పీపుల్. ఇది నేనంటలే, డెక్కన్ క్రానికల్, హిందూ, రెడిట్ క్రానికల్ అన్నిట్లలో వచ్చిన కథనాలే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. కట్ చేస్తే తెలంగాణలో 3500 కోట్ల పెట్టుబడి, 2000 మందికి ఉద్యోగ అవకాశాలు అండ్ డెవలప్మెంటల్ ఎక్సెట్రా ఇవన్నీ ఇక మీరు తీసుకోండి. వీళ్ళు యాక్చువల్గా ఎంత ఇన్వెస్ట్ చేసిర్రు అని అంటే మంజిరా మాల్ ఎక్సెట్రా ఆడ 300 కోట్లు పెట్టిండ్రు. మన మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోనికి వచ్చిందట చెంగిచెర్లలో, అది 200 కోట్లు. అంటే ఎంత పెట్టిర్రు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్? 500 కోట్లు పెట్టిర్రు. ఎంత పెడతానన్నారు? 3500 కోట్లు పెడతానన్నారు. అంటే 3000 కోట్లు ఇప్పుడు ఏమా కంకిల పొట్టు. ఈ లెక్క ప్రకారం ఎంతమందికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిర్రు అని అంటే కంకిల పొట్టు. మళ్ళా దీనితో పాటు లుల్లు మాల్లో పెద్ద పంచాయతీ నడుస్తున్నది. మంజిరా మాల్ దగ్గర మీకు తెలుసో తెలియదు, కోర్టు కేసులు అవుతున్నాయి, పెద్ద పంచాయతీలు అవుతున్నాయి. ఒకసారి మీరు అది చూడండి. నేను ఇక అది ప్రైవేట్ కేసు కాబట్టి అక్కడికి లోపలికి పోతలేను. అక్కడ లీజ్ ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక ఈడైతే కాలర్ ఎగిరేసి అనుభవించు రాజా అని బతుకుతున్నాడు లుల్లు మాల్లోడు. ఈడు ఏడబోతాడా పెంటనే. అందుకే బురదల రాయేదు చిల్లిపించుకోదని పెద్దలు ఊకనే అనలే. కాకపోతే నేను బురదలనే మునిగి బురదలకైనా లేచి బురదలనే ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకోబోతా అనే తత్వం ఇప్పుడు ఆంధ్రాలో మొదలైంది. ఎందుకు చెప్పాలన్నా, ఈడు ఒక్క దగ్గరనే సంకనాకిపోయిందిరా అయ్యా అని చెప్పి మనం అనుకుంటుంటే ఆడ విశాఖపట్నం ఇంకా విజయవాడల రెండిట్లా బురదల జీవించు రాజా అని అన్నట్టు లుల్లు మాల్ని పిలిచిండ్రు. ఎట్లా పిలిచిండ్రు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇక మళ్ళీ ఈ ఫోటో రావాలి. ఆ చిరునవ్వు వెనుక ఎంత చరిత్ర ఉందో అందరికీ తెలవాలి. ఆంధ్రప్రదేశ్లో ఏమైందనంటే ఈ ప్రాజెక్ట్ని జగన్ వచ్చిన తర్వాత, వెనకటికి 2014-19 నుంచి ఉన్నప్పుడు విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర ఈ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసిండ్రు. ఎవరు? ద సిఈఓగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ గవర్నమెంట్. జగన్ గారు వచ్చిన తర్వాత హఠాసావానికి ఘటా అని చెప్పి దీన్ని ఎలగొట్టిండు. దీన్ని ఎలగొట్టిన తర్వాత మళ్ళా ఇప్పుడు నాయుడు గారు వచ్చి, ఏ లుల్లు ఇక్కడ రా మాట్లాడుకుందాం సొల్లు, ఏది నీ ప్రపోజల్ లుల్లు అని చెప్పి తీసుకొని వచ్చిండు. రైమింగ్ ఇంకో వర్డ్ కూడా వస్తుంది, నేను అంటలేను. సబ్సిక్వెంట్గా ఏమైందంటే సెప్టెంబర్ 2024లో మన లుల్లు మాల్ ఎండి ఎవరైతే ఉన్నారో యూసుఫ్ అలీ, ఆయనను ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకొని రమ్మని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
వచ్చిర్రు, ల్యాండ్ అలాట్మెంట్ అప్రూవల్స్ అయిపోయినాయి. ఎట్లయినాయి అని అంటే నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందనంటే 13.43 నుంచి 13.74 ఏకర్స్ వైజాగ్లా, 4.15 ఏకర్స్ ఆర్టీసీ ల్యాండ్ విజయవాడలా మెగా మాల్ డెవలప్మెంట్స్కి ఇచ్చిర్రు. అయితే అక్కడ స్థానికులు ఏమంటారు అంటే మాల్లు వైజాగ్లా విజయవాడలో లేవా, కొత్తగా హైదరాబాద్ మాల్లు కట్టడానికి నాకు ప్రాబ్లం కాదు, కానీ సరే ఇస్తే ఇచ్చుకో. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చిర్రు తెలుసా లీజు? గెసు కొడతారా ఎవరన్నా? 99 సంవత్సరాలకు. ఎంత? 99 ఇయర్స్కి. ఎంతకి ఇచ్చిర్రు అని అంటే చవక ధరకు ఇచ్చిండ్రు. అయితే లుల్లు మాల్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ని పబ్లిక్ ల్యాండ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు, దీన్ని కొలెటరల్ కూడా పెట్టుకోవచ్చు బ్యాంకులకు. అంటే రేపిడు బ్యాంకులో ఎగ్గొట్టిండు అనుకో పైసా, ఏమైంది? బుట్ట బొమ్మ నేను చుట్టుకుంటేనే అని చెప్పి ఎన్పిఎల్ చుట్టుకుంటాయి వచ్చాడా. అయితే 3 సంవత్సరాల పాటు రెంట్ లేదు, మళ్ళా ఫిట్ అవుట్ పీరియడ్ అంటారు దాన్ని ఏమంటారు? ఫిట్ అవుట్ పీరియడ్ అంటారు. 3 సంవత్సరాల పాటు రెంట్ లేదు, కాకపోతే ఈడు తాకట్టు మాత్రం పెట్టుకోవచ్చు. ఇది మీకు ఏమనిపిస్తున్నది? ధీమా కనిపిస్తలేదా మీకు? ఇక్కడ చెప్పురు మీరు. నేను కొట్టినట్టు చేస్తాను, నేను నవ్వినట్టు చేస్తాను అన్నాడు కాదు, నేను ఇచ్చినట్టు చేస్తాను వేసుకున్నట్టు చేయనన్నట్టే ఉన్నది. ఇది క్లియర్ కట్గా. ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎందుకు బాబు గారు అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు షురువు అవుతారు ఇక నాకంతా. నేను అడుగుతున్న ప్రశ్నలు తప్పు అయితేనే ఉత్కారైనది. 99 ఇయర్స్ లీజ్ ఇచ్చినావు, ఫిట్అవుట్ పీరియడ్ 3 ఇయర్స్ ఇచ్చినావు, మళ్ళీ ఫిట్అవుట్ పీరియడ్లో కొలెక్టర్ ఎట్లా పెట్టుకుంటాడు బాయ్? ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎవడిచ్చిండు, ఎందుకు ఇచ్చిండ్రు? అరే నీ తెలంగాణ చూసుకో, ఆంధ్ర అంటే నీ అయ్యా జాగిరి కాదు, బార్డర్లు లేవు నా భారతంలో. ఏం మాట మాట్లాడతారా మీరంతా? ఆడ కిందికి ఏం తీసుకొని పోతున్నారు పైసలు, మీకు అర్థమవుతున్నది అని అంటున్నా. రూపాయిన్నరకి ఏదైనా చదరపు అడుగులు దొరుకుతాయి 20 అన్న నాకు ఇయ్యండి. నాకు తెలిసి పాకిస్తాన్లో కూడా అంత చీప్లో దొరికాయి. కరెక్ట్గా పాకిస్తాన్లో దొరికాయి నీ అమ్మ. కరెక్ట్గా రూపాయిన్నరక 2 రూపాయలన్నరక ఏంది ఇది నాకు అర్థం కాదు. గట్ల పుల్ల దొరకదురా, పెట్టే కాదు, అగ్గి పుల్ల దొరకది. కరెక్ట్గా చెప్తున్నాను కదా. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతంట తెలుసా? 156 కోట్లు. అమ్మా 156 కోట్లా అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. ఎంత స్క్వేర్ ఫీట్ తెలుసా? 2.32 lakh స్క్వేర్ ఫీట్ మాల్కి 156 crores ఇన్వెస్ట్మెంట్ అంట. అమ్మా అంటారు. ఇప్పుడు ఏమంటారు? అవ్వా సినిమాలు అంటారు, అబ్బా అని అంటారు చూడు. తర్వాత కరప్షన్ బయటపడ్డా ఇంత లాస్ అయిందంట, అబ్బా అని అంటాం చూడు. మళ్ళా ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది తెలుసా? పెద్దలు పూజ్యులు నాకు పాషం యాదగిరి గారి ఇంటర్వ్యూ చూస్తున్నాం మొన్న ఒకటి. నిజాం షుగర్ ఫ్యాక్టరీస్, మళ్ళీ ఈ విజనరీ ఈ చిరునవ్వులకే చంద్రబాబు నాయుడు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ని 169 కోట్లకు గోకరాజు రంగారాజు గారికి అమ్మేసిరట. నిజాం షుగర్ ఫ్యాక్టరీని. హైలైట్ ఏందో తెలుసా? అందులో సామాన్లు అమ్ముకుంటే ఆయనకు 400 కోట్లు వచ్చినాయట. మళ్ళీ దానికి కొన్ని 100,000 ఎకరాల భూములు ఉన్నాయట. సూడు బుల్లమ్మ ఆట చిన్నోడిది. ఇది నేనలే, పాషం యాదగిరి గారు ఆన్ రికార్డ్ మాట్లాడిన విషయాలు ఉన్నాయి. అందుకనే నేను ఏమంటా అంటే ఎవ్వడికి కూడా నేను గుడ్డిగా వత్తాసు బలక షిట్టా అనేది గట్టికి ఇప్పుదాం. దీని మీద చర్చకు రెడీయా? చెప్పురు నాకు. సిమిలర్ ల్యాండ్ అలాట్మెంట్ మీరు విశాఖపట్నంలో చేసిండ్రు. ఎంతకు? 13 ఎకరాల 74 గుంటలకు నార్మల్ లీజే ఇచ్చిరు. మళ్ళీ లులు మాల్కి కూడా ఇదే రికరింగ్ ప్యాటర్న్. ఎట్లా? త్రో అవే ప్రైజెస్, మినిమం స్టేట్ గెయిన్, బిగ్ కార్పొరేట్ బెనిఫిట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అదేదో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఆరు తెలుగు రాష్ట్రాలలో ఎవరు లేడా పెట్టుబడి పెట్టేటోడు? ఈ క్రోనీ క్యాపిటలిజం ఏంది అని చెప్పి జర చేస్తే విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇగో ఇక్కడ సెక్యులర్ వాదులు మాట్లాడరబ్బా, రామ జన్మభూమి రాముడు గుడి కడతానన్నప్పుడు హాస్పిటల్ కట్టొచ్చుగా, విద్యాలయాలు కట్టొచ్చుగా, కాలేజీలు కట్టొచ్చుగా, ఉచిత విద్యుత్ ఇవ్వచ్చుగా. మళ్ళీ లుల్లు మాల్లా యూసిఫ్ అలీ పేరు ఉన్నది కదా, ఊవడు సెక్యులర్ గాడు మాట్లాడు, ఊవడు కూడా మాట్లాడాడు. మళ్ళీ అప్పుడు హాస్పిటల్ కట్టొచ్చుగా, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చుగా, హాస్పిటల్లో బెడ్లు ఇప్పియొచ్చుగా, బెడ్ల మీద అది చేయొచ్చుగా. ఇవి ఎవడు ఎందుకు మాట్లాడాడు? మల్టీనేషనల్ కంపెనీ సబ్సిడీలు తప్పుగా అని ఎందుకు మాట్లాడరు? అపోజిషన్ పార్టీసు ఆడ కూడా, ఆంధ్రాలో కూడా ఒక అధికార పక్షం ఉన్నది, ఒక ప్రతిపక్షం ఉన్నది, ఆడ అంధకార పక్షంతో కూటమి ఉన్నది. మాట్లాడతలేరా? మాట్లాడాలి కదా అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇది క్విడ్ ప్రోకో కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకొకటి ఏందనంటే, విజయవాడలో మాల్లు లేవా? అరే భయ్, కొత్తగా మాల్లు లేవా? విశాఖపట్నంలో మాల్లు లేవా? సరే, విజయవాడ సంగతికి వద్దాం జర. అయితే విజయవాడలో ఏమైంది తెలుసా? ఆర్టీసీ వర్కర్స్ దీన్ని అపోజ్ చేశారు.
ఆర్టీసీ వర్కర్స్ ఎందుకు అపోజ్ చేశారు గిరీష్ అని అంటే, సుమారు 1000 మంది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అందులో 200 మంది, 2000 కాదు, 200 మంది ఉమెన్ కండక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ గవర్నర్ పేట్ డిపో నుంచి ఆపరేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారనంటే, ఈ భూమి ఏదైతే ఇప్పుడు లుల్లు మాల్కి ఇచ్చారు కదా, అది చాలా పైవర్టల్ గిరీషు, ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్కి చాలా కీలకం. ఇది మమ్మల్ని వీడికి పంపినరు అని అంటే, అది మాకు ఏ క్లారిటీ తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని డిస్ప్లేస్ చేస్తారు చూడు వీడికి. మాకు జాబ్ సెక్యూరిటీ ఎట్లా, మేము ఎట్లా బతకాలా అని చెప్పి మాట్లాడతాం. సరే, చంద్రబాబు నాయుడు గారు నవ్వుకుంటే ఏమని అంటారంటే, నేను గొల్లపూడిలో మీకు ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తున్నా కదా అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు గొల్లపూడి దగ్గర ఏదైతే ల్యాండ్ ఉందో అది డెవలప్ అయిందా? అది అండర్ డెవలప్డ్ ఉంది, అది పూర్లీ లొకేటెడ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది లాజిస్టికల్గా సూటబుల్ కాదు. ఆడ నువ్వు ఇచ్చిపడి దొప్పుతానంటే ఎట్లా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇలా లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే, లుల్లుకి సపరేట్గా ప్రయారిటీ ఎందుకు ఇచ్చిండ్రు, పబ్లిక్ టెండర్ ప్రాసెస్ని ఎందుకు ఫాలో కాలే, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది కథ, వితౌట్ పబ్లిక్ టెండర్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకు లుల్లుకి ప్రిఫరెన్షియల్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, ఈ టైలర్ మేడ్ డీల్స్ ఎందుకు చేసిండ్రు, ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇచ్చారు, దీని మీద ఎవరైనా మాట్లాడగలుగుతారా అని అంటే ఇక ఎవ్వరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారి మీద అసలే క్వశ్చన్ వేయొద్దు, ఎందుకంటే ఆయన మాట్లాడింది సత్యహరిశ్చంద్రుడు మునిమనుమడ తర్వాత నెక్స్ట్ ఆయననే ఇక ప్రపంచ దేశంలో మొత్తంలో. అయితే ఇప్పుడు ఈ ఆర్టీసీ డిపోకు బ్యాక్లాష్ అవుతుందనంటే ఖచ్చితంగా అవుతుంది. అందుకే ఆడ ప్రొటెస్ట్లు, లీగల్ స్క్రూటినీలు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పొలిటికల్ బ్యాక్లాష్ మొదలైపోయింది. పబ్లిక్ ల్యాండ్ని ప్రైవేట్ గెయిన్ కోసం ఇవ్వడం అనేది కరెక్టా? నేను ఇలా ప్రజలను అడుగుతున్నా. ఇప్పుడు లీగల్ ప్రొసీజర్స్ ఈ ల్యాండ్ అలాట్మెంట్లో ఏమేమైనాయనంటే, ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2024-2029 దీన్ని బేసెస్ చేసుకొని ఇచ్చిరట ఈ భూమిని లుల్లుకి. ఎట్టిచ్చిరట? ఆంధ్రప్రదేశ్ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ 2024-2029ని బేస్ చేసుకొని ఇచ్చిరట. బట్ అది అర్బన్ కమర్షియల్ రీటైల్ మాల్స్ని కవర్ చేస్తుందా అని నిపుణులు అడుగుతున్నారు, నేను కాదు. కథనాలు వచ్చినాయి అబ్బా, కథనాలతోనే నేను అడుగుతున్నా. ఇది అర్బన్ కమర్షియల్ రీటైల్ మాల్స్కి వస్తుందా? మళ్ళీ ఆర్టీసీ ల్యాండ్ని టూరిజం డెసిగ్నేటెడ్ ల్యాండ్గా ఇవ్వచ్చా? ఇది కంప్లీట్గా కన్వర్జన్ ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్స్కి విరుద్ధం పోయినట్టు అవుతుంది కదా అని చెప్పి లీగల్ నిపుణులు మాట్లాడుతున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ పెట్టుకొని నువ్వు భూమి ఇచ్చినానంటున్నావు. మళ్ళీ ఆర్టీసీ ల్యాండ్ టూరిజం డెసిగ్నేటెడ్ ల్యాండ్ అంటే ఆహా, మళ్ళీ ల్యాండ్ యూజ్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి కదా అని అంటే చప్పుడు చేయొద్దు. మళ్ళీ దీనికి ఏమైనా క్యాబినెట్ అప్రూవల్ ఉందా, ఇండిపెండెంట్ వాల్యుయేషన్ చేసిరా, దీన్ని ఏమైనా పబ్లిక్ పెట్టిరా అంటే మాట్లాడొద్దు. పబ్లిక్ అసెట్స్ ప్రైవేట్ గెయిన్కి ఇవ్వచ్చా అనంటే మాట్లాడొద్దు. పబ్లిక్ ట్రస్ట్ పోతుంది అని అంటే మాట్లాడొద్దు. ఇంకొకసారి అంటే పిల్లలు ఉచ్చబోస్తారు అని అంటే పోస్తారు కదా, గదే అవుతుంది లాస్ట్ కరప్షన్ వల్ల. ప్రజలను మాట్లాడనియాలి కదా. మళ్ళీ ఇప్పుడు కాంపిటేటివ్ టెండర్ పబ్లిక్ ఆక్షన్ లేకుండా ఇది ఎట్లా పోయింది? ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధం కాదా? సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2G కేస్లా మాట్లాడిన మాట. ఇది ఈక్వల్ ఆపర్చునిటీని డినై చేస్తుందా లేదా? పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వయోలేటింగ్ ది ఆర్టికల్ 14 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ టు ఈక్వాలిటీ అనేది అయితే మనం మాట్లాడతాం కదా, ఆర్టికల్ 14 అనని, దాన్ని ఉల్లంఘించినట్ట కాదా? మళ్ళీ డిస్ప్రపోర్షనేట్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ల్యాండ్ వాల్యూ తీసుకొని చూస్తే కేవలం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 156 crores, కాకపోతే ఇది 700 crores. వెనకటికి నిజాం షుగర్ ఫ్యాక్టరీది పాశం యాదగిరి అన్న పెద్దలు పూజ్యులు ఆయన ఇచ్చిన డేటా మేము ముంగట పెట్టిన. మళ్ళీ ఇది రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టు కాదా? ఇది అండర్ ఎవాల్యుయేషన్ చేసినట్టు కాదా? మళ్ళా రాష్ట్ర ఖజానాకు గండి కొడితే దీన్ని అండర్ ఎవాల్యుయేషన్ చేస్తే రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 38 అంటే స్టేట్ డ్యూటీస్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పబ్లిక్ వెల్త్, దీన్ని వైలేట్ చేసినట్ట కాదా? ఏమని తీర్పు వస్తుంది అడిగే నీకు? మళ్ళా ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్ ఇది, ఆర్టీసీ బోర్డు కన్సెంట్ తీసుకున్నావా అని అంటే ఏం జవాబు వస్తుంది? కంపెన్సేషన్ ఇచ్చినవా? అంతే కదా, ఆన్సర్లు వస్తున్నాయి నీకు. నేను అడిగిన ప్రశ్నలే అడుగుతున్నా. దాని తర్వాత మళ్ళా ఆర్టీసీ ల్యాండ్లో నాన్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ మాల్ ఎందుకు కడుతున్నారు అని అంటే, మళ్ళా
ఆర్టీసీ భూమిలో నాన్ ట్రాన్స్పోర్ట్ మాల్ కడితే సెక్షన్ 81 ఆఫ్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ 1950ని ఉల్లంఘించినట్టు అవుతుంది కదా అని అంటే బుంగమూతు పెట్టుకుంటారేంటి మళ్ళా. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవుతుంది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏమన్నా తీసుకున్నారా దీని కన్సిడరేషన్కి? ఎందుకంటే ఇక్కడ లులు మాల్ ఇక్కడ పెట్టిరు కుక్కడపల్లిలో నెత్తి విక్కుంటున్నారు పాపం పోలీసు వాళ్ళు అందరూ ట్రాఫిక్లో. మళ్ళీ దానికి ఏమన్నా తీసుకున్నారా అని అంటే తీసుకోలేదు. మళ్ళా సుప్రీంకోర్టు ఇంకా హైకోర్ట్స్ రిపీటెడ్గా పబ్లిక్ ప్రాపర్టీ మస్ట్ బి డిస్పోజ్డ్ ట్రాన్స్పరెంట్లీ ప్రిఫరబులీ వయా ఆక్షన్ ఆర్ టెండర్ అని చెప్పి ఆర్డి శెట్టి వర్సెస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ. మళ్ళా ఇవన్నీ ఉల్లంఘిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా కాదా? పిల్లేసిర్రు స్టే తీసుకురావాలని. కాగ్ని ఇంకా జ్యుడిషియల్ రివ్యూని పెట్టాలా అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ల్యాండ్ మాది మాకు రిస్టోర్ చేయాలా, పబ్లిక్ ఆక్షన్ చేయాలి ఏమైనా చేస్తే అని చెప్పి చెప్తున్నారు. ఫ్యూచర్ కమర్షియల్ ల్యాండ్ అలాట్మెంట్ చేయకుండా దీన్ని అమెండ్మెంట్ చేయాలా, మ్యాండేట్ పాలసీ తీసుకురావాలా అని చెప్పి చెప్తున్నారు. హైకోర్టు జూలై 2025 నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సర్కార్కి కొన్ని ప్రశ్నలు వేసింది. ఫుల్ జస్టిఫికేషన్ ఈ ప్రాజెక్ట్ది మాకు కంప్లీట్గా పబ్లిక్ ఇంట్రెస్ట్లా ఫైల్ చేసి పెట్టుర్రు అని చెప్పింది. లీగల్ కంప్లైన్స్ ఏదైతుందో ఆర్టీసీ ల్యాండ్ని వితౌట్ వ్యాలిడ్ అప్రూవల్స్ ఎందుకు డైవర్ట్ చేసిండ్రు దాని మీద జస్టిఫికేషన్ ఇవ్వనన్నది. ఏవైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఈక్విటీ అండ్ పబ్లిక్ బెనిఫిట్ ఉన్నదో దీని మీద వైలేట్ చేసినందుకు మీ సమాధానం ఏంది అని చెప్పిండ్రు. వాల్యుయేషన్ రిపోర్ట్స్ పెట్టమన్నారు, పాలసీ డాక్యుమెంట్స్ పెట్టమన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్ది క్యాబినెట్ మినిట్స్ది ఆమోదం ఏదైతే ఉంటుందో అది పెట్టమన్నారు. పెడతారా పెట్టరా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఫ్రెండ్స్, నాకు ఒక డిమాండ్ ఉండే కదా చిత్రగుప్తికి, అన్న అప్పుడప్పుడు ఆంధ్ర న్యూస్ తీసుకోమనని. నేను తీసుకుంటున్నాను. చిట్టా నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేస్తలేము, ఉన్నది చెప్తున్నాం. ఆర్టీసీ వర్కర్లు నాకు అక్కడి నుంచి ఫోన్ చేశారు. విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ వర్కర్లు ఫోన్ చేసిరు, అబ్సల్యూట్ డేటా ఇచ్చిండ్రు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మాట్లాడితే పోయి కథలు, దాని తర్వాత ప్రింట్లు వచ్చిన కథనాలు, పేపర్లలో వచ్చిన కథనాలే తీసుకొని మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ప్రజల పక్షాన నిలబడుతుంది చిత్రగుప్త్, పాలకుల పక్షాన కాదు. బికాస్ అసలైన సిసలైన నాయకులు ఎవరు అంటే ప్రజలే పరిపాలకులు. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది గరీబోడు జీవితం. చూడు, వాడికి 146 కోట్లకు 2.32 lakh square feet భూమి ఇచ్చి పడదుంపారు. వాడు రాత్రి బెంట్లీ కార్లల్లో, రోల్స్ రాయిస్ కార్లలో తిరుగుతూ ఉంటాడు. నువ్వేమో ఫస్ట్ మీ నాయన సంపాదనతో మంచి కారు కొంటావు బెంజు, దాని తర్వాత గంజికి గతి లేదు మామ బెంజ్ ఎద్దుకని అంపడు దొక్కుతావు. నువ్వేమో తరుగుతూ ఉంటావు, వాడు ఎదుగుతూ ఉంటాడు. ఎందుకు చెప్పాలన్నా, వాడు చెంచాగిరి చేస్తాడు, నువ్వు చమత్కారాలు ఏం చెయ్యవు. నేను ఆ ట్యాక్స్ పేయర్ పక్షానున్నా, నేను ఆ ఓటేసే తెలుగు రాష్ట్ర ప్రజల పక్షానున్నా. భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.